హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చుకునే వారందరికీ అయితే శుభవార్త అయితే అందించారండి. ఈ వీడియోలో 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇక ఏదైతే వెరిఫికేషన్ కూడా స్టార్ట్ కాబోతుందట, ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో మొట్టమొదటిది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం అనేది మనకు ఈ నెల డిసెంబర్ అనేది దాదాపు చివరికి అయితే రావడంతో కొత్త సంవత్సర కానుకగా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది చేతిలో ఉండాలంటే ఈ నెల 30 తారీఖు నుంచి 31 తారీఖులో అయితే డబ్బులు అనేది ముందుగా ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో ముందుగానే అంటే 30 తారీఖున సెర్ఫ్ కార్యాలయం నుంచి డబ్బులు అనేది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అది డ్రా చేసి నెక్స్ట్ 31 తారీఖు లోపే అందరికీ ఇస్తారనమాట. కొత్త సంవత్సర కానుకగా డైరెక్ట్ మనకు ఖాతాలో అంటే మన చేతికి అయితే డబ్బులు అయితే అందిస్తారనమాట. సో దీనివల్ల కొత్త సంవత్సరంలో పైసలు అయితే మన చేతులు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందు జరపడం జరిగింది, కొన్ని కీలక మార్పులు అయితే చేశారనమాట. మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా వెరిఫికేషన్ సంబంధించి జనవరి నుంచి అయితే ఉండబోతున్నాయి. ఇప్పటికే ఏదైతే మనకు ఎన్టీఆర్ భరోసా ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ సంబంధించిన వెబ్సైట్ అయితే మెయింటెనెన్స్లో ఉంది. ఇంకా పూర్తిగా ఎప్పటి నుంచి అంటే రాబోయే జనవరి నుంచి 3 నెలల్లో మరొక వెరిఫికేషన్ అయితే జనవరి కార్యక్రమం 2 అయితే రాబోతుంది. అందులో ప్రభుత్వం చెప్పిన విధంగానే కొత్త పెన్షన్లకై అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతుంది. ఇప్పటికే దీపం పథకం కూడా ప్రారంభించారు కాబట్టి మొత్తం మీద అయితే అనర్హుల పెన్షన్ పైన అధ్యయనం కూడా జరుగుతుందని చెప్పేసి ఏదైతే అనర్హులకు కోత ఉండదని ప్రభుత్వం చెప్పింది. ఇక జనవరి 1 నుంచే పెన్షన్ పంపిణీ చేయాల్సి చెప్పి దిశగా అడుగులు అయితే జరుగుతుందన్నమాట. తాజాగా 31 తారీఖులో సో వాలంటీర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఇందుకు సంబంధించి 1వ తేదీలోపే సెలవు ఉంటే కనుక ముందు రోజునే పంపిణీ చేసే మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారనమాట. ఇందులో చాలామందికి ఒంటరి మహిళలు, డప్పు కళాకారులకు, వృద్ధులు, వితంతువులు, హెచ్ఐవి కళాకారులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులకు 10,000 రూపాయలు, పూర్తిస్థాయిలో వైకల్యం కలిగిన వారికి 15,000 రూపాయలు పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం ప్రతి నెల 63 అంటే దాదాపు 63 లక్షల మందికి పైగా లబ్ధారులకు 2,700 కోట్లు అయితే ఖర్చు చేస్తుందన్నమాట. ఇక పల్నాడుకు సంబంధించి సీఎం అనగా జనవరి 1న పంపిణీ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 31వ తేదీన అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో మొత్తం మీద అయితే ఆ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. కొత్త సంవత్సర కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు